అరే జర మెల్లగా పోతే ఏమైతుందన్నా? ఇంత ముందు ఇన్సిడెంట్ అయింది. వై జంక్షన్ ఉంది, వై జంక్షన్ లో ఎక్కడ సిగ్నల్ అక్కడనే అయిపోయింది, రెడ్ పడ్డది. నడుచుకుంటూ పోయేటోళ్ళు వెళ్ళాలి. అక్కడ నడుచుకుంటూ పోయేటోళ్ళు ఒక్కళ్ళు వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా. నడుచుకుంటూ పోయేటోళ్ళు ఇక అయిపోయారు అని చెప్పి అక్కడ సిగ్నల్ ఆల్రెడీ ఆగే ఉంది. వాళ్ళు ఏం చేసారు, ఒకళ్ళేమో బండి మీద, ఇంకోళ్ళేమో కార్ మీద, అటోకోళ్ళు ఇటోకోళ్ళు వచ్చేసరికి గుద్దేశారు, కింద పడ్డారు, పానం పోయింది. వస్తుందా మళ్ళీ వస్తుందా పానం? అరే మెల్లగా పోతే ఆల్రెడీ సిగ్నల్ పడ్డది కదా, అక్కడ రెడ్ సిగ్నల్ ఉంది కదా, ఆగాలి కదా. ఎంతైనా కొంచెం టేక్ కేర్ అబ్బా. అసలు బాగాలేవు రోజులు, గిట్లా పడగానే అట్లా చచ్చిపోతురు, లేకపోతే గిట్లా పడగానే అట్లా ఇరిగిపోతున్నాయి. కొంచెం ఆలోచించండి, మీకోసం ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది. 1 నిమిషం 2 నిమిషాలు 5 నిమిషాలు లేట్ అయితే ఏం కాదు, ఇంటికి పోవచ్చు. ఆ 1 సెకండ్ నువ్వు క్రాస్ చేస్తా అని చూస్తే ఆడికెళ్ళి వచ్చి కారు గుద్దింది. ఇప్పుడు ఎటు పోతావు, ఏ ఇంటికి పోతావు? హాస్పిటల్లో పడతావు. సిగ్నల్ రూల్స్ కూడా కొంచెం ఫాలో కండి, అందరు చదువుకున్న వాళ్ళే కదా. అరే నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా ఆగరు. ఆడ గ్రీన్ సిగ్నల్ ఉంటేనే ఉంటుంది, బండ్లు పోతేనే మధ్యలోకి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరికి తప్పే ఉంది. నువ్వు పోయేటప్పుడు నువ్వు కూడా ఆలోచించుకో, నువ్వు బండి మీద ఉన్నా, కార్లు ఉన్నా, నడుచుకుంటూ పోయేటప్పుడు అయినా. ఇంకా మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, వాళ్ళ కోసం ఫ్యామిలీని వెయిట్ చేసే అని చెప్పండి, కొంచెం జాగ్రత్తగా ఉండేమని చెప్పండి.